बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहल्लज़ीना आमनू कूनू क़वामीन बिल-क़िस्त शुहदाअ लिल्लाह व क़ाल तआला व कज़ालिका जअलनाकुम उम्मतन वसतन लितकूनू शुहदाअ लिन्नास व यकूना र-रसूलु अलैकुम शहीदा। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాత్ ఇస్లామీ ప్రకాశం జిల్లా మరియు కర్నూలు జిల్లాలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఒకరోజు సంస్థాగత శిక్షణ సమావేశంలో వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ఎస్ఏ అమీర్ గారు, ఎక్స్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు జమాత్ ఇస్లామీ ఆంధ్రప్రదేశ్, సోదరులు సాదిక్ అహ్మద్ గారు, సెక్రటరీ జమాత్ ఇస్లామీ తెలంగాణ, మౌలానా మొహమ్మద్ జియావుద్దీన్ మొహమ్మదీ గారు, ఇంకా ఆయన బాధ్యత స్వీకరించలేదు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా మౌలానా దఫేదార్ అబ్దుల్ అలీం ఉమ్రీ గారు, అసిస్టెంట్ సెక్రటరీ ఇస్లామీ మాస్టర్ ఆంధ్రప్రదేశ్, అలాగే వేదికను అలంకరించినటువంటి ఇంకా పెద్దలు, సోదరులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి సోదరులారా, సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహకు వేల వేల కృతజ్ఞతలు. ఆయన అనన్యమైనటువంటి అనుగ్రహం వల్ల ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలిగాం. వాస్తవానికి ఈ 9 నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు మనందరికీ తెలుసు. ఒక కుటుంబం ఎంతో ప్రేమగా ఉన్నటువంటి కుటుంబంలో తల్లి తండ్రి లేకపోవడం, స్వయంగా తండ్రి జనాజాలో కొడుకు పాల్గొనే అవకాశం లేకపోవడం, కట్టుకున్నటువంటి భార్య ఖననం కార్యక్రమంలో భర్త పాల్గొనే పరిస్థితి లేకపోవడం, అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ కూడా కళ్ళలుగా మారిపోయినటువంటి ఒక విషాదమైనటువంటి దృశ్యాన్ని మనం చూసాం. నేనే స్వయంగా ఎంతోమందిని తీసుకువెళ్ళి ఖననం చేసేటువంటి సమయంలో స్వయంగా కోవిడ్తో ఒక ఆయన చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఐసోలేషన్లోనూ క్వారంటైన్లో ఉండడం కారణంగా వాళ్ళు పాల్గొనే పరిస్థితి లేనటువంటి స్థితిని మనం చూసాం. మరి అలాంటి వారి పరిస్థితి చూసినప్పుడు అల్లాహ్ ఎందుకు గుర్తుకు రాడు? ఒకవేళ గుర్తుకు రాకపోయినట్లయితే మన హృదయం రాతి బండ కంటే, పాషాణం కంటే ఎక్కువ కఠినమైపోయిందా అని అనిపిస్తుంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, మనల్ని కూడా ఇలాంటి మజిలీ నుంచి బయటపడేసి ఆరోగ్యవంతంగా ఇక్కడ కూర్చునే అవకాశం అల్లాహ్ తాలా ఇచ్చాడు అంటే అల్లాహ్ మనకి ఇచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అల్లాహ్ అనుగ్రహానికి మనం పాత్రలో ఉన్నాం. ఒకవేళ దీన్ని దుర్వినియోగం చేసుకున్నట్లయితే అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. అల్లాహ్ మనందరినీ కూడా రక్షించుగాక. విశ్వాసులారా, న్యాయ ధ్వజవాహకులుగా నిలబడండి. మీ న్యాయం, మీ సత్యం మీకు, మీ ఆత్మీయులకు, మీ కుటుంబ సభ్యులకు, మీ తల్లిదండ్రులకు ఎంత నష్టాన్ని కలిగించేదైనా సరే మీరు అల్లాహ్కు సాక్షులుగా ఉండండి అనేటువంటి విషయాన్ని సూర నిసాలో అల్లాహ్ తాలా 135వ ఆయతో ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఈ అంశానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మా సోదరులు సాదిక్ అహ్మద్ గారు నా ప్రసంగాన్ని ఈజీ చేశారు. ఎందుకంటే చాలా విషయాలు ప్రస్తుతం దేశ పరిస్థితులు కానివ్వండి, జాతీయ పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ మన ముందు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల నుంచి మనం ముందుకెళ్తున్నామో, ఈ విషయాలన్నీ కూడా మనకు చాలా క్లియర్గా మన ముందు వచ్చాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఇవి ముస్లిం సమాజానికి లేక ఇస్లాం జీవన వ్యవస్థకు ఇవి కొత్తవా అంటే ఇవేమీ కొత్తవి కాదు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కంటే ముందు వచ్చినటువంటి అంబియా అలైహిస్సలాం ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన ఈ మిషన్ని అంతమొందించడానికి, దీన్ని విశ్వసించిన వారిని తుదముట్టించడానికి కుట్రలు, ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి కూడా. కానీ ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు జరిగినప్పుడు విశ్వాస సమాజం ఏదైతే ఉందో ఇది ఎలాంటి ఆచరణ కలిగి ఉంది,
వాళ్ళు ఎలాంటి ధైర్యాన్ని, ఎలాంటి సహనాన్ని పాటించారు, ఎలాంటి ప్రణాళికలు రూపొందించి ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడ్డారు అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఒకనొక కాలం రాబోతోంది, ఆ కాలంలో ముస్లింలు అంటే విశ్వాసులు ఒక సమాజం నుంచి వెళ్తూ అనుకుంటారట, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇక్కడ బతికే కంటే ఈ సమాజంలో ఉంటే బాగుండేది అనుకుంటారు. ఇలాంటి పరిస్థితులు దాపురిస్తాయని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అలాగే ఇంకొక సందర్భంలో ఏ విధంగా అయితే ఆకలి కొన్నవాడు విస్తరాకుల మీద పడి ఆహారాన్ని భుజిస్తాడో అలాగే అవిశ్వాసులు విశ్వాసుల మీద విరుచుకుపడతారు అని చెప్తే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ మాట అనగానే సహబాలు ఆశ్చర్యపోయే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమయంలో మేము సంఖ్యలో తక్కువగా ఉంటామా అని అడిగారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారంటే, సముద్రం మీద నురుగు ఎంతైతే ఉంటుందో మీరు అంత ఉంటారు, అంటే సంఖ్యలో చాలా ఎక్కువగా ఉంటారు, కానీ 2 రోగాలు మీ దగ్గర చేరుకుంటాయి అంటారు. 2 రుగ్మతలు. ఒకటి ప్రాపంచిక వ్యామోహం అనేటువంటి బలహీనత, రెండవది మరణం పట్ల భయం అనేటువంటి 2 కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. తద్వారా మీరు భయకంపితులుగా జీవితం గడుపుతారని మహాప్రవక్త చెప్పడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి నా సోదరులారా, సోదరీమణులారా, మనం ఇలాంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి పని అదేమిటంటే సాక్ష్యం ఇవ్వడం, సాక్షులుగా నిలబడిపోవడం. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నైరాశ్యానికి గురైపోతారు, నిరాశ నిస్పృహలకు లోనైపోతారు. ఎంత నిరాశ నిస్పృహలకు గురైపోతారంటే, ఇక మా పరిస్థితి ఇంతేనేమో, మీకు ఇలా ఉండాల్సిందేమో, ఎందుకంటే శత్రువులు చాలా బలంగా ఉన్నారు, వారిని ఏ విధంగానూ కూడా మేము ఎదుర్కోలేము, అలాంటప్పుడు ఇక మేము చేసేది ఏముందని చెప్పి ఆశలన్నీ కూడా అడియాసం చేసుకుని వీరు నైరాశ్యానికి గురైపోతారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నైరాశ్యం అనేటువంటిది తిరస్కార వైఖరితో సమానం అన్నారు. కుఫ్ర్, దీన్ని నైరాశ్యం అనేదాన్ని మనం ఏమంటామంటే మాయూసి కుఫ్ర్ అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఎవరైతే నిరాశ నిస్పృహలకు గురవుతారో వాళ్ళు తాము సజీవంగానే చంపుకున్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. దీని నుంచి మనం బయటపడాలి. రెండోది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముస్లిం సమాజంలో యువతరం ఏదైతే ఉందో అది అతివాద పోకడలు వెళ్తుంది, అంటే అగ్రెసివ్ గా వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారంటే ప్రతి ఒక్కరిని శత్రువులుగా చూడడం, ప్రతి ఒక్కరిపై ముద్ర వేసినట్టు మనకు శత్రువు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం, ఇస్లాంపై ఏవైతే అపోహలు వస్తాయో, ఇస్లాం పట్ల ఎవరైతే చెడుగా మాట్లాడతారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఎవరైతే అతిగా మాట్లాడతారో వారి పట్ల శత్రుత్వాన్ని వహించడం. సోషల్ మీడియాలో మీరు చూస్తే ఇస్లాం గురించి ఎక్కడైనా ఎవరైనా చెడుగా మాట్లాడితే ఈయన సమాధానం ఎలా ఉంటుందంటే, మన యువత యొక్క సమాధానం వారికి తెట్ల పురాణంతో వాళ్ళు సమాధానం చెప్తారు. ఇస్లామీయ విలువలు కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధానం కానీ ఆ యొక్క సమాధానంలో ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఖురాన్ ఏమంటున్నాయి చాలా స్పష్టంగా, వలా తస్తవిల్ హసనతు వలా సయ్య ఇద్ఫా బిల్లతి హియ అహసన్. మంచి చెడు ఎన్నటికీ ఒకటి కాదు, చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి, మీ బద్ధ శత్రువు కూడా మీ ప్రాణ స్నేహితుడు ఎప్పుడని మీరు చూస్తారని ఖురాన్ గ్రంథం చెప్తుంటే, చెడుని చెడుగానే తొలగించాలన్నట్టుగా ఈరోజు అగ్రెసివ్ గా మన సమాజం వెళ్తుంది. మరి మూడవ లక్షణం ఏంటంటే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఇలాంటి సున్నిత పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, ఏ జాతి అయితే ఖురాన్ మరియు సున్నతుల యొక్క లోతైన అవగాహన కలిగి ఉంటుందో, చరిత్రను లోతుగా అధ్యయనం చేసి ఉంటుందో, వాళ్ళు చేసే పని ఏమిటంటే, వాళ్ళు మన పూర్వీకులు ఏ విధంగా అయితే సమాధానం చెప్పగలిగారో, మన పూర్వీకులు ఏ విధంగా అయితే సత్యానికి సాక్షులుగా నిలబడగలిగారో ఆ విధంగా నిలబడి సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనలో ఏం జన్మజేస్తాయి అన్నప్పుడు చాలా స్పష్టంగా 2 విషయాలు మేము ముందు ప్రస్తావిస్తాం. ఇప్పుడున్న పరిస్థితులు మనల్ని వాటుదేవేలా చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం కొత్త మార్గాలను అన్వేషించే విధంగా మనల్ని మలచాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం నిలదొక్కుకోవడానికి దోహదపడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వికసింపజేయడానికి దోహదపడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం దూరదృష్టితో పనిచేసే విధంగా మనల్ని ప్రోత్సహించాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. అంతేకాని భయకంపితులు అయిపోయి, నిరాశకు గురైపోయి, నైరాశ్యం ఆవరించి ఇక జీవితం మీద ఆశలు కూడా వదులుకుని జీవితం గడపడం అనేది విశ్వాసికి ఎంత మాత్రం కూడా తగదు. అలాంటి విశ్వాసి అనిపించుకోడు. నేను జపాన్లో ఒక సంఘటన ప్రస్తావిస్తాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు సంబంధించి అర్థం పట్టినట్టుగా ఉంటుంది. జపనీస్ చేపలు ఎక్కువగా ఇష్టపడతారు. చేపలు వాళ్ళ లైఫ్ ఫిష్ అంటే
షార్క్ చేప ఏం చేసేదంటే కొన్ని చేపలను తినేసేది. కానీ అది తింటుందేమో అనే భయంతో అవి తమను తాము రక్షించుకోవడానికి దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసేది. అంటే బ్రతకడం కోసం, మనుగడ కోసమే ప్రయత్నం సాగించేది. ఈ ప్రయత్నం సాగించేటువంటి పరంపరలో అవి బతుకుండేవి, వీళ్ళు తీసుకెళ్లి వాటిని అమ్ముకునేవారు. అంటే చెప్పేటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఆపద విచ్చుకుపడినప్పుడు, ఏదైనా కష్టం వచ్చి పడినప్పుడు మనం దాని నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా మనం సర్వైవ్ అవ్వాలి, ఏ విధంగా మనం నిలదొక్కుకోవాలి, మన మనుగడ ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది మన లక్ష్యమే ఉండాలి తప్పించి మనం నిరుత్సాహపడిపోయి నైరాశ్యానికి గురవడం అనేటువంటిది తగదు. ఇది విశ్వాస లక్షణం కాదనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మనం సాక్ష్యం ఇచ్చే వాళ్ళలో ఉన్నాం. దివ్య ఖురాన్లో సూర్య బహరాలో ఉన్నటువంటి వాక్యం మీ ముందు నేను చదివాను. ఆ వాక్యం ఏమిటంటే సూర్య బహరా 2వ సూర 143 ఆయట్లో అల్లాహ్ తఆలా స్వయంగా ఏమంటున్నాడంటే మీరు ఒక మధ్యస్థ సమాజం, ఉమ్మతే వసత్, మీరు ఒక మధ్యస్థ సమాజం. మీరు ఎవరికి సాక్షులుగా ఉంటారంటే సమస్త మానవాళికి మీరు సాక్షులుగా ఉంటారు. మరి మీకు ఎవరు సాక్షిగా ఉన్నారు అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు సాక్షిగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే మనం సాక్షులుగా పుట్టించబడ్డాం. మనం సాక్ష్యం దేనికి ఇవ్వాలి, మనం సాక్ష్యం దేనికి ఇవ్వాలి అన్నప్పుడు అల్లాహ్ తఆలా ఖురాన్లో 3వ సూర 18వ ఆయలో అంటాడు, షహీదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లా హువ వల్ మలాయికతు వ ఊలిల్ ఇల్మి ఖాయిమున్ బిల్ ఖిస్ట్ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్ ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. చాలా స్పష్టంగా మనకు ఇవ్వవలసిన సాక్ష్యం గురించి అల్లాహ్ తఆలా ప్రస్తావిస్తున్నాడు. అందులో ఏమంటాడంటే తాను తప్ప మరొక ఆరాధ్యుడు ఎవడూ లేడని అల్లాహ్ స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. తాను తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడని అల్లాహ్ స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తిమంతుడు, ఆ ఆ జ్ఞాని తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడని సాక్ష్యం ఇచ్చారని చెప్తూ ఏమంటారంటే న్యాయంగాను నిజాయితీగాను వారు సాక్ష్యం ఇచ్చారని చెప్పి ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లాహ్ దృష్టిలో ఇస్లాం తప్ప వేరే ఏది కూడా సాఫల్య మార్గం కాదు, లేక ఇస్లాం మాత్రమే సాఫల్య మార్గం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. అంటే మనం ఇవ్వాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే మనం దైవానికి సంబంధించినటువంటి సాక్షులుగా మారాలి. దైవం వైపునకు ప్రజల్ని ఆహ్వానించాలి. దైవం వైపునకు ప్రజల్ని ఆహ్వానించడం అనేది అనుకూల పరిస్థితుల్లో అయినా చేయాల్సిందే, ప్రతికూల పరిస్థితుల్లో అయినా చేయాల్సిందే, ఎప్పుడైనా చేయాల్సిందే. మనకు పరిస్థితులు బాగాలేవు కాబట్టి పని చేయాలని కాదు, ఏ పరిస్థితుల్లో అయినా సరే చేయాల్సిందే. ఎందుకంటే చెడుని నిర్మూలించడం, మంచిని పెంపొందించడం అనేటువంటిది మన బాధ్యతగా అల్లాహ్ తఆలా సూర ఆల్ ఇమ్రాన్లో కూడా చెప్పాడు. ఎన్నో చోట్ల వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యదూన ఇలల్ ఖైర్ అన్నాడు ఒక చోట. అలాగే ఇంకొక చోట చాలా స్పష్టంగా అల్లాహ్ తఆలా కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ అన్నాడు. ఇంకొక చోట అల్లాహ్ తఆలా అల్లాహ్ వైపుకు పిలవండి అని చెప్పి అల్లాహ్ తఆలా వమన్ అహసను ఖౌలం మిమ్మన్ దా ఇలల్లాహి వ అమిల సాలిహ్ అన్నాడు. ఈ విధంగా అల్లాహ్ చెప్పినటువంటి వాక్యాలన్నీ చూసినప్పుడు అల్లాహ్ వైపుకు పిలవడం, ఆయన ఒక్కడు అని సాక్ష్యం ఇవ్వడం, ఈ సర్వసత్తాక ప్రభు ఆయనే అని చెప్పేటువంటి విషయాన్ని మనం ప్రజల వైపుకు పిలవడం అనేటువంటి చాలా ప్రధానం. ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే మనం సాక్షులుగా నిలబడడం అంటే చేయాల్సిన పనులు 3 విషయాలు మీ ముందు ప్రస్తావించి నేను ముగిస్తాను. అదేమిటంటే మొట్టమొదటిది ఆచరణాత్మకమైనటువంటి సాక్ష్యం. మన సాక్ష్యం మొదటి మా సాక్ష్యం మానవాళి సమక్షం మీరు పుస్తకం చదివి ఉంటారు. దాంట్లో సాక్ష్యాన్ని 2 రకాలుగా ప్రస్తావిస్తారు. దివ్య ఖురాన్ గ్రంథం కూడా ఇదే మాట ఉంటుంది. ఒకటి మీరు నోటి ద్వారా ఇచ్చేటువంటి సాక్ష్యం. ఈ సాక్ష్యం ఏమిటి అంటే మనం ఒకడే దేవుడు అని చెప్పడం, అలాగే ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని కొనియాడడం, అదేవిధంగా ఇస్లాం సమస్త సమస్యలకు పరిష్కారం అనేటువంటి విషయాన్ని తెలియజేయడం, అలాగే ఇహపరాల్లో విజయం సాధించాలి అంటే ఇస్లాం తప్ప వేరే మార్గం లేదని తెలియజేయడం, మరణానంతర జీవితం గురించి, స్వర్గ నరకాల గురించి తెలియజేయడం, ఇవన్నీ కూడా నోటి ద్వారా ఇచ్చేటువంటి సాక్ష్యాలు. కానీ ఆచరణాత్మకమైనటువంటి సాక్ష్యం చాలా ప్రధానమైనటువంటి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఒక మహనీయుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే ప్రతి దేవుడు చాలా తక్కువ వయసులో ప్రవక్తగా ఎన్నుకున్నాడు. చాలా తక్కువ వయసులోనే అందరూ ప్రవక్తలుగా ఎన్నుకోబడ్డారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 40 సంవత్సరాల వయసులో ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు ఇంత టైం ఇవ్వడం జరిగింది? 25 సంవత్సరాల వయసులోనే ప్రవక్తగా ఎన్నుకోవచ్చు కదా అంటే మౌలానా అష్రఫ్ అలీ థానవీ రహ్మతుల్లాహి అంటారు. చాలా ప్రశ్నలు వస్తాయి. దాంట్లో ఒక సమాధానం ఏంటంటే ఆయన ఏమంటారంటే ఒక సాధారణ మనిషిగా, ఒక సాధారణ వ్యక్తిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక ఆదర్శనీయుడిగా ప్రపంచానికి ఎలా తెలియజేయొచ్చాడు. ఆయన
ఈరోజు ఈ పరిస్థితి, ఈ అవకాశం లేక ఇలాంటి అవసరం ఈరోజు మీపై నాపై ఉంది. మన ఇందాక సాదిక్ భాయ్ ఇంకా చాలా మంది ప్రసంగికులు ప్రస్తావించారు, అమీర్ గారు కూడా తన మొట్టమొదటి ప్రసంగంలో ప్రస్తావించారు. మన యొక్క మాట, మన యొక్క ఆచరణ, మన ప్రవర్తన, మన జీవితం, మన ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలు, మన కుటుంబ జీవితం, మన సామాజిక జీవితం, మన వ్యాపార జీవితం, ఇవన్నీ కూడా ఆచరణాత్మక నమూనా కావాలి. ఒకవేళ ఈ నమూనా కాకపోయినట్లయితే సాక్ష్యం మన నోటి ద్వారా ఇస్తున్నాం, కానీ మన ఆచరణలో ఈ సాక్ష్యం లేకపోతే ప్రజలు మన వెనక ఎందుకు రావాలి, మన మాట ఎందుకు వినాలి, మనల్ని వాళ్ళు ఎందుకు స్వీకరించాలి? ఈ విషయాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియమైనటువంటి నా సోదరులారా, సోదరీమణులారా, నేను రెండో పాటగా ఏం చెప్తానంటే, దైవ ధర్మాన్ని, దేవుని యొక్క ఆదేశాన్ని, ఇస్లాం మాత్రమే ప్రత్యామ్నాయ జీవన విధానం అని చెప్పి తెలియజేసే విషయాన్ని ప్రజలకు తెలియజేసే విషయంలో మనం ఎంతైతే ఏమరపాటు వహిస్తూ వచ్చామో అంతే ఎక్కువగా మనం బాధపడుతున్నాం. ఎప్పుడైతే మనం దైవ ధర్మం కోసం సాక్షించేవాడిగా మారినామో అప్పుడు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఒక చోట ఏమంటారంటే, సూరే మాయిదాలో, యా అయ్యుహర్ రసూల్ బల్లిగ్ మా ఉన్జిల ఇలైక మిన్ రబ్బిక్ వ ఇల్లం తఫల్ ఫమా బల్లగ్త రిసాలత వల్లాహు యాసిముక మినన్ నాస్ ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమిల్ కాఫిరీన్. ఏమంటారు అల్లాహ్ తఆలా, ప్రవక్త, నీపై మేము ఏదైతే అవతరింపజేశామో దాన్ని ప్రజలకు అందజేయి. నువ్వు కనుక ఈ పని చేయకపోతే ప్రవక్తగా నీవు నీ బాధ్యతను నెరవేర్చినట్లే అన్నాడు అల్లాహ్ తఆలా. అంటే ఇక్కడ ఈ ఆయత్ అవతరించినటువంటి సందర్భం కూడా ఒకసారి మనం చూడాలి. ఎలాంటి సందర్భం అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయటకు వస్తే ఆయన ఎప్పుడు చంపేయాలా, ఆయన ఎప్పుడు హతమార్చాలని అందరూ చూస్తున్నారు. ఆ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వస్తే సహాబాలు కమాండర్స్ లో నిలబడి ఉండేవారు, ఇలా పూర్తిగా జల్లెడ పెట్టి ఉండేవారు. ఆ విధంగా బయటకు వచ్చేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి సంక్లిష్టమైనటువంటి సున్నితమైన సమయంలో అల్లాహ్ ఏమనాలి? అల్లాహ్ కంటే ప్రవక్తను ప్రేమించేటువంటి వాడు ఎవరైనా ఉంటారా? అంత ప్రేమిస్తాడు అల్లాహ్. మీరు నా ప్రవక్తపై నేను, నా దైవదూతలు దరువులు పంపిస్తున్నాం, మీరు కూడా దరువులు పంపించండి అన్నాడు అల్లాహ్ తఆలా. అలాంటి ప్రవక్తకి అల్లాహ్ ఏమన్నా ఆ సమయంలో, ఓ ప్రవక్త, బయట అసలు పరిస్థితులు బాగోలేవు, నీ ప్రాణానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది, కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకో, ఎందుకంటే పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్నాయన్న. కానీ అల్లాహ్ అలాంటి పరిస్థితులు ఏమంటున్నాడంటే, ఓ ప్రవక్త, నీపై ఏదైతే అవతరించిందో దాన్ని నువ్వు ప్రజలకు అందజేయి. ఒకవేళ ఈ బాధ్యత పరిస్థితులు బాగాలేవని చెప్పి నువ్వు కూర్చుంటే ప్రవక్తగా నువ్వు నీ బాధ్యతలు నెరవేర్చినట్లే అని చెప్తున్నా. చెప్పిన తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడంటే అక్కడ, వల్లాహు యాసిముక మినన్ నాస్, నువ్వు నీ బాధ్యతను నెరవేరిస్తే ప్రజల బారి నుండి అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు. నా బాధ్యత నేను నెరవేర్చకుండా అల్లాహ్ నన్ను రక్షిస్తాడని కూర్చోవడం అవివేకం కాకపోతే మరేంటి? మనం చేయాల్సినటువంటి పని ఏంటో, మన బాధ్యతలు ఏంటో మనం నెరవేరిస్తే అల్లాహ్ మనకు ఏదైతే హామీ ఇచ్చాడో హామీ తప్పనిసరిగా నెరవేరుస్తాడు. హామీ నెరవేర్చడంలో అల్లాహ్ కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడంటే మరి మనం మన బాధ్యతను ఎంతవరకు నెరవేరుస్తున్నాం? అల్లాహ్ స్వయం ఇంకొక మాట కూడా ఎందుకు అంటున్నాడు చాలా స్పష్టంగా, ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమిల్ కాఫిరీన్. అల్లాహ్ ఎన్నటికీ కూడా కాఫిర్లను, అంటే తిరస్కారులను, విశ్వాసులపై విజయం సాధించే పరిస్థితి ఇవ్వడు అని చెప్పండి. మన బాధ్యత మనం నెరవేర్చాలి. ఈ బాధ్యత నెరవేర్చే విషయంలో మనం చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేయాలి. మనం ఈ రోజు మన యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ చాలా మంది ఉన్నారు, నా సోదరి వాళ్ళు కూడా పైన కూర్చుని ఉన్నారు. ఇక్కడ దగ్గర ఒక 1000 మంది వరకు మనం ఉన్నాం. 1000 మంది ఒక్కొక్కరు ఒకసారి ఆలోచిద్దాం. మనతో వ్యాపారం చేసేవాడు, మనతో ఉద్యోగం చేసేవాళ్ళు, మన కొలీగ్స్, మనతో చదువుకునే వాళ్ళు, మనకు ధోబీగానో లేకపోతే మనకి ఫలానాగా ఉన్నటువంటి ముస్లిమేతలు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వారిలో మనం ఎంతమందికి ఒక్కొక్కరు సందేశం ఇచ్చాం? అల్లాహ్ గురించి మనం ఎంతమందికి సాక్ష్యం ఇచ్చాం? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. నా సోదరిమణులు కూడా, మీరు ఇళ్ళ దగ్గర మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళలో ఎన్ని కుటుంబాలకు మీరు వెళ్ళి అల్లాహ్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడారు, ఇస్లాం యొక్క గొప్పతనం గురించి మాట్లాడారు, ఇస్లాం చూపించేటువంటి జీవన విధానం గురించి, ఇస్లాం యొక్క స్వచ్ఛమైనటువంటి బోధనల గురించి ఎంతమందికి మనం చెప్పాం? ఎంతమంది దగ్గర మనం సాక్ష్యం ఇచ్చాం? మనం ఏంటో, మనం ఆచరించే ధర్మం ఏంటో, అల్లాహ్ ఎవరో, అల్లాహ్ ప్రవక్త ఎవరో, మరణం తర్వాత జీవితం ఏంటో మనం ప్రజలకు తెలియజేయకుండా ప్రజలు ఇస్లాం పట్ల అపోహ దూరం అయిపోవాలి, ముస్లింలు ప్రేమించేవారిగా మారిపోవాలి అనుకోవడం ఎంత అవివేకం. ఈ రోజు ఒక వ్యక్తి మన పట్ల అపోహ కలిగి ఉన్నాడు అంటే ఆ అపోహ కలిగి ఉండడానికి కారణం మనమే. అతను అపోహ కలిగి ఉన్నాడంటే మనం చెప్పలేదు కాబట్టి అపోహ కలిగి ఉన్నాడు. చెప్పుంటే మనం తెలియజేస్తుంటే అపోహ పోయేది కదా. అంటే ఇక్కడ మనం చేసేటువంటి లోపం
రోజు చాలా నష్టాన్ని తీసుకొస్తుందనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా గ్రహించాలి. కాబట్టి ఈరోజు మీరు నేను సంకల్పించుకోవాల్సింది ఏంటంటే, మనం ఇన్షాల్లా నెలకు కనీసం ఇద్దరికి, నెలకి ఏమంటారు మీరు, నెలకి కనీసం ఇద్దరికి మన తోటి సోదరులు ఎవరైతే ఉన్నారో ముస్లిమేతర సోదరులకి, సోదరిమణులు కూడా దైవం గురించి, దైవ ధర్మం గురించి తెలియజేస్తాం. ఏం చేద్దాం అవుతాండి కనీసం ఇప్పుడు ఉన్న వాళ్ళు నెలకి ఇద్దరిని టార్గెట్ మీరు పెట్టుకుంటే, నెలకి సంవత్సరానికి మీరు ఎంతమందికి ఇస్తారు? 12 2 24 మంది. నలుగురికి తీసేద్దాం, 20 మందికి మీరు సందేశం ఇస్తే 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఒక సంవత్సరంలో మీరు దగ్గర 20,000 మందికి సందేశం ఇస్తారు. అంటే చాలా తక్కువ టైంలోనే ముస్లింలందరూ ఈ పని చేశారనుకోండి, నంద్యాల ఏంటి, కర్నూలు ఏంటి అంతా కూడా దైవ సందేశం చేయకూడదు. అంటే ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే, మనం దైవ ధర్మం కోసం సందేశం ఇచ్చే విషయంలో, అల్లా ఒక్కడే సాక్ష్యం ఇచ్చే విషయంలో మనం ఏమరపాటు వహిస్తున్నాము. ఈ ఏమరపాటు కారణంగానే మనం ఇబ్బందులు గురవుతున్నాము. దీన్ని గుర్తించాలి. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. ఏమిటంటే, ఈరోజు ప్రమాదం అనేటువంటిది ఇస్లాంకు ఉంది, ఇస్లాంకు ఉంది అని మనం అనుకుంటున్నాం. ఇస్లాంకు లేదు ప్రమాదం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఎప్పుడు ఇస్లాం ఎదుర్కొంటూనే ఉంది. అల్లాహ్ తఆలా ఖురాన్లో స్వయంగా అంటాడు, జుమా ఖుత్బాలో మన ఇమాంగా చదువుతాడు, హువల్లజీ అర్సల రసూలహు బిల్ హుదా వ దీనిల్ హక్కి లియుజ్హిరహు అలా దీని కుల్లి. ఈ వాక్యాలు చదువుతుంటారు మన ఇమాంగా. అల్లాహ్ నోటితో అల్లాహ్ ధర్మాన్ని ఊది ఆర్పివేయాలని ప్రజలు చూస్తారు, కానీ అల్లాహ్ దాన్ని తప్పనిసరిగా వెలుగు చూపిస్తాడు. అల్లాహే ప్రవక్తకి ధర్మాన్ని ఇచ్చి పంపించాడు. అన్ని ధర్మాల మీద ఈ ధర్మం ఆధిక్యం తప్పనిసరిగా వహించి తీరుతుంది. ఇవన్నీ చాలా స్పష్టంగా ఖురాన్ చెప్తుంది. ఇలా జరిగింది కూడా. కానీ నష్టంలో ఉన్నది మీరు నేను, ఇస్లాం కాదు. మనం ఉన్న నష్టంలో, మనం ఈ నష్టం నుంచి బయటపడాలంటే ఇస్లాం చూపించేటువంటి నిజమైనటువంటి స్ఫూర్తిని పొంది మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేటి అవసరం. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విస్మరించినట్లయితే అల్లాహ్ ఆగ్రహానికి గురైపోతాం. కనుక ప్రియమైనటువంటి నా సోదరులారా, సోదరిమణులారా, దైవ ధర్మం ఏదైతే మన ముందుందో ఈ ధర్మం నుంచి సాక్షులుగా మనం నిలబడాలి. ఎవరో ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మనం ఇబ్బంది పెడుతున్నారు అని మనం బాధపడుతుంటే కంటే, మనం ఎంతవరకు అల్లాహ్ యొక్క మార్గంలో నడుస్తున్నాం, మనం అల్లాహ్ యొక్క మార్గాన్ని ఎంతవరకు ప్రజల్లో సాక్ష్యం ఇస్తున్నాం, మనం ఎంతవరకు దీన్ని ఫాలో అవుతున్నాం అనేటువంటి ఆత్మపరిశీలన ముందు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్లాహ్ రేపు పొద్దున మనల్ని అదే అడుగుతాడు. మీ మీద కష్టాలు వచ్చాయి నిజమే, ఈ కష్టాలు దూరం చేయడానికి నేను ఉన్నానుగా, కానీ ఈ కష్టాలు దూరం అవడానికి మీరేం చేశారని అడుగుతా. మీ వంతు ప్రయత్నం మీరు ఏం చేశారని అడుగుతా. ఆ ప్రయత్నం మనం చేయకపోతే మరి ఇంకెక్కడ మనకు కష్టాల నుంచి బయటెక్కే మార్గం దొరుకుతుంది. కనుక భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం మన బాధ్యతను గుర్తెరగడానికి అల్లాహ్ ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దైవ ధర్మాన్ని, దైవ అస్తిత్వాన్ని ప్రజల ముందు ఉంచడానికి మంచి సాక్షిగా నిలబడదాం. అల్లాహ్ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ దాన్ని ప్రచారం చేసే, దాన్ని ప్రజల వరకు పరిచయం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.